చెప్పండి. 1 2 3. ఏం మనిషిరా నువ్వు? చిన్న బొమ్మంటే చిన్నగా ఎట్లా బొమ్మంటే అరే సంపేస్తున్నట్లుండవు కదరా నువ్వు మనిషివా కదా నువ్వు? హలో గట్టిగా చప్పటి కొట్టాలన్నా ఈ యొక్క 2 నిమిషాల పాట దేవుని పాట హారతి పాట అయిపోయిన వెంటనే మా స్వర్గాధిష్టానిగా అందరికీ మా స్వర్గాధిరాలి హలో ఇటు రా బాబు. అబ్బా ఏమున్నావురా? సేమ్ ఈ ఊళ్ళో తిరిగి కోతులు అక్కడే ఉన్నావు కదా నువ్వు. అడ్డే బాబు. హలో హలో హలో. అరే హల్లు హల్లు అనేది మహారాష్ట్రలో అంటారు, అర్థమైందా? సరే కానీ జోకర్ సాబ్ అసలు ఎందుకు వచ్చావు? ఏం కదా? ఏంది నీ స్టైల్ ఏంది? నీ అవతారం ఏంది? కొద్దిగా సైడ్ జరగాలన్నా. అది కారు వచ్చినది. నేను వచ్చినానా? అరే మాది అమ్మ తోడు ఈ తాత పిర్ల తోడు అసలు రాలే నేను. అరే బాబు దాని మీద ఎందుకు ఒట్టు పెట్టారు? నిన్న వచ్చిపోయినావు కదా నువ్వు. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు. అప్పు సరే మరి నువ్వు మంచోడు. మంచోడే మళ్ళా కాదు. నీ దగ్గర 2 ముఖాలు అనుకుంటే నా మొగ్గానికి ఏమిందిరా? ఒక పక్క పార్వతి ఉన్నాడు, ఒక పక్క పరమేశ్వరుడు ఉన్నాడు. అబ్బాబ్బా ఏం అవతారము. కాదు బాబు నిన్న రాలేదా నువ్వు? నేను రాలేదు. తమ్ముడు నిన్న ఈడు వచ్చాడు కదా. ఈ పంది మొక్కబడే కదా వచ్చింది, ఈ ఎలుగుబంటోడే కదా వచ్చింది. చూడు అందరూ చెప్తున్నాను నువ్వే వచ్చినావని. నేను వచ్చినానా? అవు బాబు నిన్న నువ్వే వచ్చావు కదా. అరే నీ ఆత్మ బామర్ది పీక. నిన్న నేను వచ్చినానా? కాదు బాబు మరి ఎందుకు అలా అబద్ధాలు చెప్తావు? నిన్న వచ్చిపోయావు, నీ పేరు కూడా చెప్పావు. ఏం పేరు? జిలేబీ. అరే వాడెవడో తెలుసా? అరే సొంతం నాది, మాది డాడీ. మీ డాడీ? మాది డాడీ. ఓహో అంటే సేమ్ ఇద్దరు ఒకటేలా ఉన్నారు. ఒకరు ఇద్దరుమో అమాస పున్నములో. అమాస పున్నము రెండెట్ల కలుస్తాయరా బాబు? 2 కలిసిందే. ఆ రోజు రాత్రి చంద్రగ్రహణములో వచ్చేసింది. ఏమో బాబు అదైతే నాకు తెలియదు. 2 కలిసి వచ్చింది అయితే నాకు తెలియదు బాబు. నువ్వు పుట్టలేదు అప్పుడు వచ్చింది. సరే కానీ జోకర్ సార్ మరి ఇవన్నీ నిన్న వచ్చింది మీ డాడీ అంటున్నావు. అవును. సరే బాగానే ఉంది. మరి ఈ రోజు వచ్చింది నువ్వెవరు బాబు? వాళ్ళ డాడీ నేను. నిన్న వచ్చింది మీ డాడీ, ఈ రోజు వచ్చింది వాళ్ళ డాడీ. మరి ఏం వరుస బాబు ఇది? అంటే మేకపోతు వరుస మాది. మేకపోతు వరుస. సరే మీ పేరు ఏం పేరు? నా పేరు చెప్పమంటావా? చెప్పు బాబు. నువ్వు భయపడకూడదు. నేనెందుకు భయపడతా? మళ్ళీ స్ట్రాంగ్ గా ఉంటారు నా పేరు. అబ్బో పేరు చెప్తే స్ట్రాంగ్ గా ఉంటదా? అబ్బో ఏం పేరు పెట్టుకున్నావు బాబు? ఏకంగా మంచి హీరో పేరు పెట్టుకున్నావేమి? ఇండియాలోని రికార్డ్ బద్దలు కొట్టిన పేరు ఇది. అవునా? సరే ఏం పేరు? అమరేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి. నువ్వు? అరే బాబు
ఆ బాహుబలి చూస్తే 6 అడుగులు ఉన్నాడు, ఈ బాహుబలి చూస్తే 6 అడుగులు లేడు. ఎందుకు బాబు నీకు అంత పిలుతాము? నేను తక్కువ ఉన్నానా? ఆయనకి 6 ప్యాక్ ఉంది, నాకు 6 ప్యాక్ ఉంది. నీకు 6 ప్యాక్ ఉందా? ఉంది. 700 అది ఫ్యామిలీ ప్యాక్ అంటారా బాబు, అది 6 ప్యాక్ కాదు అది. ఇది ఒకటి ఏదో ఒకటి ప్యాక్. అంతేనా? ఆ. సరే మరి బాహుబలి, నువ్వు బాహుబలి అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? మా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉంది. ఏం ప్రూఫ్ ఉంది బాబు? మా అమ్మ వచ్చింది ఇంటికి. మీ అమ్మ? ఎవరు మీ అమ్మ? దైవసేన. ఏం సేన? దైవసేన. ఓహో, దేవసేన. మా అమ్మ. మీ అమ్మ దేవసేన ఇక్కడికి వచ్చింది. అనుష్క. అనుష్క? అబ్బో, రియల్ అనుష్కనా అలాంటి డమ్మి అనుష్కనా? అరే రియల్ బే. రియల్? అబ్బో, ఒకప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో కలిసింది బాబు. ఇది చూపించేడు ఉన్నదు. ఎప్పుడు చూస్తావా? చూస్తా. ఈ పబ్లిక్ అందరూ చూస్తారు. ఓకే. మా అమ్మకి అంటే దాబెట్టి ఇక్కడ అనుష్కని. అరే కొడుకు కష్టపడుతున్నాడు లేదో చూసేకొచ్చింది. ఓ, కొడుకు కష్టపడుతున్నాడో లేదో అమరేంద్ర బాహుబలి అని చూడడానికి వచ్చింది. చూసేదానికి వచ్చింది. సరే చూపి బాబు మీ అమ్మని, దేవసేనని. ఏం షేక్ కావద్దు. నేనేంది షేక్ అవుతాను రా బాబు? నువ్వు కళ్ళు బాగా చూసుకోండు. నా కళ్ళు బాగా పెట్టి చూస్తాను, ఎక్కడున్నదో చూపించు. ఇప్పుడు చూపిస్తా. చూపి. గిది గిది గోగిన గుసరిండాది. ఓహో, ఆ యవ్వ మా అమ్మ దేవసేన. ఎట్లా గుసరిందా అరే మా అమ్మ? బాబు, ఆమె అనుష్క. అనుష్క దరిద్రుడా. కాదు బాబు, చెప్పేదానికన్నా ఒక న్యాయం అది ఉండదు. ఎందుకు? ఆమె అనుష్కనా? అవును. కాదురా, ఎవ ఏడో పాపం సలికాడు కూర్చుంటే ఆమె పేరు దేవసేన చెప్తావా? అరే సినిమాలో గట్లా చేస్తారు. ముసలోళ్ళకి వయసులు చేస్తారు, వయసులు ముసలోళ్ళు చేస్తారు. అంతేమంటావా? అంతే. సరే మరి మీ అమ్మ ఒకటే వచ్చినా ఇంకెవరైనా వచ్చారా? ఆయన కూడా వచ్చినాడు. ఎవరైనా? మాది మేనమామ. మీ మేనమామ? అబ్బో, మీ మేనమామ పేరేం పేరు? కటకటాల గూటప్ప. గూటప్ప కాదురా బాబు, కట్టప్ప. ఆయన కూడా వచ్చిండు. ఓకే, మరి మీ మామ కట్టప్ప వచ్చాడు. ఈడే కూర్చున్నాడు. ఇక్కడే కూర్చున్నాడు. అబ్బో, ఎక్కడ కూర్చున్నాడు బాబు? కంటికి కనిపిస్తలేదు. కటకటాల గూటప్ప ఈడే కూర్చున్నాడు. మీ మామ కట్టప్ప సెల్లు తీస్తా ఉన్నాడు. సెల్లు తీసినాడు. మాట్లాడుతున్నావు. మరి మీ మామ కట్టప్పకి గడ్డం లేదే? అరే గడ్డం పోయింది. గడ్డం పోయిందా? పోయింది. ఓకే, మరి గడ్డం తీపిచ్చేసింది అనుకుంటా. తీపిచ్చేసిన కానీ గుండు మాత్రం ఉంది. సరే మరి జోకర్ సార్, మరి ఇవన్నీ మాటలు కాదు జోకర్. ఇటు దానితో మాట్లాడాలి. ఏమి మరి ఇదేం ఫ్యాషన్ బాబు? లేటెస్ట్ మోడల్. ఇది లేటెస్ట్ మోడల్. ఇది ఎవరు కూడా వేసుకోలేదు ఇంతవరకు, నేను ఎక్కడా చూడలేదు. ఇది ఏం ఫ్యాషన్ బాబు? అరే ఇప్పుడు కరోనా అంట అవి ఇవి వస్తున్న రోగాలు. అది కరోనా పోయి ఇప్పుడు చాలా 5-6 ఏళ్ళు అయిపోయింది. అరే కొత్తగా స్టార్ట్ అవుతుంది మళ్ళా ఎందుకు స్టార్ట్ అవుతుంది? మళ్ళా బంద్ అంటున్నారు. ఏమో బాబు, నేను ఎక్కడ అయినలేదు. నేను వార్తల్లో అయినా. అవునా? అందుకని ఇట్లా రోగాలు రాక ఉండాలంటే ఇట్లాంటివి తీసుకోవాలంట. వాళ్ళు ఎన్నెన్నో అనుకుంటారులే కానీ, అంటే రోగాలు రాకుండా ఉండడానికి నువ్వు ఇలాంటి ప్యాంట్ వేసినావు. ఇట్లాంటివి వేసుకోవాలి. లేదురా బాబు, ఏదో కుక్కలు చెప్పినట్టున్నాయి ఇంకా ప్యాంటు. ఫ్యాషనా? సరే, ఏదో ఒక ఫ్యాషన్ కానీ చూడండి ఒకసారి. ఇక్కడ బెల్లు బ్రేక్ సైకిల్ మీద సర్కస్ ఉంటుంది. ఇప్పుడు సర్కస్ చేయాలి. మరి మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ సర్కస్ లో ఒక పాటకి డాన్స్ చేయాలి. మీ ఆర్డర్తో నేను డాన్స్ చేయను. ఓకే, పిల్లలతో డాన్స్ చేస్తా. ఈ ఊరు పిల్లలతో డాన్స్ చేస్తాం. 5 మంది కావాలా? 5 మంది? ఓకే, నీకు ఇప్పుడు కాదు, సర్కస్ అయిపోయిన తర్వాత నీకు పాడు పెడతాం. సరే ఓకేనా? పిల్లలు ఒక 5 మంది రెడీగా ఉండండి. మన జోకర్ బాబు డాన్స్ చేస్తాడు. జోకర్ బాబుతో కలిసి మీరు డాన్స్ చేయాలి. బాబు పిల్లలు తిరగండి. సైకిల్ పోతూ సైకిల్ తక్కువ ఆపుకొని భగవంతునికి నమస్కారం పెట్టేసి రండి. 2 చేతులతోటి రన్నింగ్, ఈ రోజు ఒక్క చేతితోటి రన్నింగ్ చేసి చూపిస్తున్నాడన్న. హ్యాండిల్ చూడండి, చేతిలో కాదు బాబాయ్. హ్యాండిల్ చూడండి, కాళ్ళకు వేసుకొని ఏ విధంగా బ్యాలెన్స్ కార్యక్రమం చేసి చూపిస్తున్నాడో ఆలోచించండి మీరు కూడాను. మా ప్రోగ్రాము రేపటికి లాస్ట్ రోజు అన్నమాట. రేపు ఒక్క రోజే ప్రోగ్రామ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇదే స్థలంలో.
కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు నేర్చుకున్న విద్య. కానీ చూడండి, కడప జిల్లా బద్వేలి తాలూకా కందిమల్లాయిపల్లి అంటే వీరబ్రహ్మంగారు మఠంలో నేర్చుకున్న ఒక విద్య అన్నమాట ఇది. ప్రేమ్ సెంటర్ లో కూర్చున్నాడు. ముందుకు చక్రం కాడ యాక్సల్ రాడ్ మీద 2 కాళ్ళు పెట్టి రన్నింగ్ చేసి చూపిస్తున్నారన్న. మన గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని యూతులు ఉన్నాయో, దయచేసి ప్రతి యూత్ కి, ప్రతి సంఘానికి, ప్రతి లీడర్లకు, ప్రతి కార్యకర్తలకు అందరికీ నమ్ముకొని ఇక్కడ ప్రోగ్రాం పెట్టామన్నా. మన గ్రామస్తులు రేపు సహాయం చేస్తారు. వెల్లుండి వేరే గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఎంతో గొప్పగా చెప్పుకుంటామన్నమాట మన గ్రామస్తుల పేర్లు. 2 నీళ్ళ బిందెలు ఎత్తుకున్నాడు. ఇప్పుడు 3వ నీళ్ళ బిందెకి ఎత్తుకున్నాడు. త్వరగా చప్పట్లు కొట్టాలి తమ్ముడు. ఈ రోజు చేసిన సర్కస్ రేపు చేసేది లేదు. రేపటి రోజు వేరేటిగా ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ఇక్కడ మన గ్రామంలో ఇదే ప్లేస్ లోనే. మంటలో చూడి ఒక సైకిల్ టైర్కి మంటలు పెట్టి ఆ మంటలో సైకిల్ బ్యాలెన్స్ గారిగా క్లాస్ కొట్టాలి. చేయకుండా మార్చి ఏ విధంగా కార్యక్రమాలు మీరే కళ్ళారా చూస్తున్నారు బాబాయ్. ఇంత సాహసమైన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే జానడ పొట్టకు నమ్ముకునన్నా. ఆ యొక్క మహానుభావుడు కడప జిల్లా బద్వేలి తాలూకా కందిమల్లాయిపల్లిలో జీవ సమాధి అయినాడు. ఆ యొక్క భగవంతుని పేరు మీద యొక్క కార్యక్రమాలు అన్నమాట. ఒక కాలు తోటి సీటు పైన పెట్టుకున్నాడు, ఒక కాలు పెడల్ మీద పెట్టుకున్నాడు. టైర్లో చూడండి సైకిల్ మాస్టరు సజీవంగా దూరి వస్తున్నాడు ఇప్పుడు. డీజేల తోటి చూడండి, డీజేల తోటి ఈరోజు కూడా చేశాడు. డీజేల తోటి రేపు కూడా చేస్తున్నాడు అనమాట. రేపు కూడా బ్యాలెన్స్ కార్యక్రమం ఉన్నది డీజేల తోటి. మన డాక్రా గ్రూప్ మహిళా సంఘము అక్కగారు అమ్మగారు మీరు కూడా మీ గ్రూపుల తరఫున సహాయం చేయలేక మాకు పైసలు ఒక్కొక్కరు చూడండి 100 తరఫున కానీ
50 తరపున కానీ వేసుకున్నా కానీ మాకు అంతో ఇంతో జమ చేసి పైసలు సహాయం చేయండి అక్క. మా యొక్క సైకిల్ మాస్టర్ యొక్క బ్యాలెన్స్ చేశాడు జోకరు. ఇంతవరకు మా సైకిల్ మాస్టర్ చేసినాడు, ఇప్పుడు నువ్వు చేయాలి. ఆ? సైకిల్ తొక్కనికి రాదా? మరి ఏ రీతిగా చేస్తున్నావు? ఆ? ముక్కుతోటి? అరే ముక్కుతోటి ఎట్లా చేసేది? సర్లే చూస్తూనే ఉన్నాలే. అబ్బబ్బబ్బ. అరే ఎప్పటిది మహమ్మడా పక్కకుండా చిన్నపిల్ల మంచిగుంది, నేనేమో అనుకో ఏంటి అబ్బా ఫోర్ ఫుల్. అందరికీ నమస్కారాలు. కార్యక్రమాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొద్దిగా షేర్ చేయండి, బైక్ పోతుందేమో. మరి ఇప్పుడు బైక్తో జంపింగ్ ఉంటుంది కాబట్టి అన్నగారు ఎవరైనా మన యూత్ అన్నగారు కానీ పెద్దలు కానీ ఎవరైనా బైకులు తీసుకొచ్చింటే ఈ యొక్క స్థలంలో అందుబాటు చేస్తారని కోరుతున్నామన్నా. ఆ యొక్క బండిని తీసుకొచ్చి ఈ యొక్క స్థలంలో సైకిల్ మాస్టర్ని పనిపెట్టి సైకిల్ మాస్టర్ ఛాతి మీద పెట్టి ఒప్పులుగా పగలగొట్టి చూపించే కార్యక్రమం రేపు జరుగుతుంది అన్నమాట. మరి దాంతో పాటు ఈ యొక్క స్థలంలో రేపు చేయబోయే పరికరం ఒక ఎడ్ల బండితోటి కూడా సర్కస్ ఉంటుంది. ఈ యొక్క స్థలంలో ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి ఆ యొక్క ఎడ్ల బండి చూడండి ఈ యొక్క సైకిల్ మాస్టర్ని భూమి మీద పనిపెట్టి ఈ యొక్క మనిషి మీద ఒక ఎద్దుల బండి లాగి చూపించే కార్యక్రమం కూడా జరగబోతున్నమాట రేపు. మరి దాంతో పాటు రేపు చూడండి చేయబోయే పరికరాల్లో ఒక నెంబర్ 1 కార్యక్రమం వచ్చేసి ఒక జీవ సమాధి కార్యక్రమం అనమాట. ఒక జీవ సమాధి కార్యక్రమం అంటే ఒక ఆడబిడ్డ జీవ సమాధి అంటే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏ విధంగా సమాధి అయ్యాడో ఆయన సమాధి అయింది మనము కానీ మన పెద్దలు కానీ మన తాత ముత్తాతలు కానీ ఎవరు చూసినో లేరు అనమాట. ఇదే స్థలంలో చుండి ఒక నడుములో గుంత తీసి ఆయన పేరు మీద ఒక ఆడబిడ్డ ఒక అమ్మాయి ఒక గంట కానీ ఒక 2 గంటలు కానీ ఒక అర్ధ గంట సేపు కానీ ఒక జీవ సమాధి కార్యక్రమం జరగబోతుంది అనమాట రేపు. జీవ సమాధి అంటే ఈ యొక్క స్థలంలో ఒక ఆడబిడ్డ పొద్దున్న నుంచి చూడండి ఉదయం నుంచి రాత్రి సమాధి అయ్యేంత వరకు చూడండి భోజనం కూడా భోంచేదనమాట ఆడబిడ్డ. ఆ యొక్క నిష్ఠగా చూడండి ఒక ఆడబిడ్డ యొక్క స్థలంలో ఒక నడుములో గుంత తీసి గుంతలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి సర్కస్ అయిపోయేంత వరకు భోజనం చేయకుండా సర్కస్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నారు అన్నమాట. మరి ఆ యొక్క కళాకారు చిలిగా వీర బ్రహ్మ గారి పేరు మీద సర్కస్ చేస్తున్నారు కాబట్టి ఆ ఐటమ్ కంపల్సరీగా చేయాలి. మరి దాంతో పాటు యొక్క స్థలంలో వీర బ్రహ్మ గారి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. పూజా కార్యక్రమాలు అంటే ఇక్కడ ఒక ఫోటో పెట్టామన్నా ఆ విధంగా కాదు, అది వీర బ్రహ్మ గారి ఫోటో పూజ రోజు మాత్రమే బయటికి తీస్తామన్నమాట. ఎందుకోసం అంటే మామూలుగా ఎక్కడన్నా తయారు చేసిన ఫోటో అంటే మామూలుగా ఎప్పుడన్నా పూజ చేసుకో. మన గ్రామస్తులు దేవుని భగవంతునికి పూజా కార్యక్రమాల కోసం ఎవరైనా చెప్పాలంటే చెప్పాలన్నా దీపారాధనకి. మరి నిన్న చూడండి అన్నగారు డీజిల్ ఇచ్చారు కళాకారులు ఇక్కడ సర్కస్ చేస్తున్నామని. మరి రేపు భగవంతుని పూజ జరిపించేదానికి మన గ్రామస్తులు ఎవరన్నా కానీ దీపాలకు నుంచి చెప్పాలన్నా తమలో 5 మంది రావాలి. నా తమ్ముళ్ళు ఎంతో ముచ్చటపడి వచ్చిన డ్యాన్స్ ఆడదామని చెప్పేసి నువ్వేంద్ర తమ్ముడు ఇట్లా వీళ్ళ పేర్లు అడుక్కోవాలా నేను, నాకు గుర్తుండు కుదిరా వాళ్ళ పేర్లు అడగలా నేను. తమ్ముడు నీ పేరేం పేరు? తమ్ముడు పేరు శివమణి. వామ్మో నాగార్జున సినిమా పేరు రా శివమణి. నీ పెళ్ళేనా శివమణి? మరి శివమణి మళ్ళా ఏమనుకున్నావు జరాకు నాకు కొంచెం మెంటల్ ఉండిపే. శివమణి మీ నాన్న నీకు పెళ్లి చేసిండా? చేసిండు. అమ్మో ఎంతమంది నాన్న నీకు పెళ్ళాలు? 2. నారి నారి నడమ మురారి. నువ్వునైనా పక్క పైగల నాగార్జున. నీ పేరేం పేరు నాయనా? సాత్విక్. నీకు పెళ్ళైందా? నీకు అయిందా? ఎంతమంది పిల్లలు? 2. కలికాల మహిమ, అందుకే కాలం ఇట్లా అయిపోతా ఉండేది.
నీ పేరేం పేరు నాన్న? మోక్షిత్ రా బాబు, కరెంట్ బాగుందా వస్తున్నాడు వినిపిస్తుందని. నాకేమో భోషిడి కన్నా ఎట్లా అనిపించింది. నీకేమో తిరుగుతలేడు రా బాబు, మోక్షగా అంటున్నాడు. భోషిడి కంటేవా ఏమంటున్నా నన్ను? అమ్మా మస్తు పొద్దునే కూర్చుంటున్నాడు వాడు. అరే నీ పేరేం పేరు చెప్పినావు? నీ పెళ్ళి ఎంత కాలేదా? వాళ్ళకి ఇద్దరికి అయితే నీకెందుకు కాలే? చిన్నగున్నారా? ఏది చిన్న? చిన్నగుంది కాదా బాబు, పాట రెడీగా ఉన్నది, మరి పాట పెడతాను. ఏమి మీరు మొత్తం టోటల్ 5 మంది ఉన్నారు కదా? రండి బాబు, జోకర్ బాబు డ్యాన్స్ చేస్తారు. పాట పెడతా, ఆ పాట తగ్గట్టుగా ఆడండి. ఏడన్నా పాములు వస్తాయమ్మా. ఏం స్టెప్ చేస్తున్నావు లేకుంటే ఏందో నాకు అర్థం కాలేదురా బాబు. పిల్లలకి ఇట్లా చేస్తే రేపు 12 మంది పిల్లలతో సర్కస్ ఉన్నది. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఓకే ఏం చేసిండు? దగ్గర పోయే కొద్దీ పెట్టుతున్నాడా? అరే ఎంత ప్రాబ్లం అయిపోయింది. సరే కానీ ఇది కాదు, నీకు మంచి పాట వేరేది పెడతాను. మీరు 4గురికి సెటప్ చేసుకో బాబు. అవు ఆ పిల్లలకి మీరు సెటప్ చేసుకో, బాగా రైట్ చేసుకో మరి. ఓకేనా? మరి పిల్లలు రైటా? హలో. ఓ రైట్ రైట్ రైట్. శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యవాయ సింగనాద సంకీర్తన. రెండు మూడు నిదానము నిదానము గట్టిగా పక్కకుండండి. 1 2 3. అరే ఏం మనిషిరా నువ్వు? చిన్న బొమ్మంటే చిన్నగా ఎట్లా బొమ్మంటే అరే చంపేస్తా అట్లుంటావా కదరా నువ్వు? మనిషివా కదా నువ్వు? హలో గట్టిగా చప్పటి కొట్టాలన్నా. తన భార్య బిడ్డలకి పోషించుకోవడానికి ఇంతగా కష్టం చేస్తున్నాడు. ఆయన వయసు కూడా చూడండి 60 అన్నమాట. 60 అయినా కూడా ఎందుకు ఈ రీతిగా కష్టం చేస్తున్నాడంటే చూడండి, కడపాత్ర మాత్రం కాదు, రియల్ కార్యక్రమం అన్నమాట. రియల్ కార్యక్రమం. అమ్మాయి కూడా చూడండి, అమ్మాయి కూడా మన 60,000 దాకా ఖర్చు పెట్టుకున్న అమ్మాయి కూడా నడుమాది అవుతుంది అనమాట. ఎవరైనా గ్రామ నివాసులు 1 లీటర్ పాలు చెప్పండి అన్న. మరి రేపు చూడండి